గత 2 రోజులుగా పడుతున్న వర్షాలకైతే మాత్రం రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దయిపోయింది. ఇప్పటికే చూసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది ఏపీ మీద ఎలా ఉంటుంది? ఇప్పటికే రానున్న 24 గంటలు దీని ప్రభావం ఏంటి? ఇప్పటికే చూసుకుంటే గత 2 రోజులుగా పడుతున్న వర్షాలకు మరో పక్కన చాలా గ్రామాలైతే నీటిమట్టం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా వరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మరో పక్కన సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? ఏ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉందో మనతో విశాఖపట్నం నుంచి వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ఏంటి? ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి వాయుగుండం క్రమేపీ వాయుదిశగా వెళ్తూ ఈరోజు ఉదయానికి అది ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిల్కా లేక్ దగ్గరలో పూరికి పశ్చిమ నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి ఈశాన్య దిశలో 70 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఈ వాయు దిశలోనే ప్రయాణిస్తూ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది దాని ప్రభావం చేత మనకి కమింగ్ 24 అవర్స్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 1-2 చోట్ల. అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా 1-2 చోట్ల శ్రీకాకుళం జిల్లాలోను, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా, నిన్న ఏర్పడిన ఈ వాయుగుండం దృష్ట్యా గడిచిన 24 గంటల్లో మన రాష్ట్రంలో అయినప్పటికీ, లేకపోతే కోస్తా జిల్లాల్లో అయినప్పటికీ కూడా ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ అత్యధికంగా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చింతూరులో 21 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ అనకాపల్లిలో కూడా 13 సెంటీమీటర్స్, నూజివీడులో 10 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో 4 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల 3 to 6 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ చిల్కా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా నెక్స్ట్ ఇంకా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సమ్టైమ్స్ 65 కిలోమీటర్స్ కూడా మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ మనం నిన్న రోజున ఇచ్చినటువంటి నౌకాశ్రయాలకు ఇచ్చినటువంటి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమాద హెచ్చరికలు, అవి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉత్తరాంధ్రలో ఉన్న నౌకాశ్రయాలకి ఇంకా స్క్వాలీ వెదర్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని దృష్ట్యా కూడా లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని, అంటే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా కొనసాగించవలసిందిగా చెప్తున్నాం. ఓకే, చూసుకుంటే కనుక ఒడిశా పక్కన కళింగపట్నం పోర్టులో ఏ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పటికే మత్స్యకారులు అయితే మాత్రం వేటకైతే వెళ్ళే పరిస్థితి, సముద్రంలో కూడా అలల ఉద్రిక్తత అయితే ఎక్కువగా ఉంది. సో ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వబోతున్నారు? సో ఇప్పుడున్న కండిషన్స్ దృష్ట్యా ఇప్పుడు కళింగపట్నం అయినా, భీమునిపట్నం అయినా, నెక్స్ట్ విశాఖపట్నం, ఈ గంగవరం, ఇంకోటి కాకినాడ, వీటన్నింటిలో కూడా స్క్వాలీ వెదర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈదుగాలులు గంటకి 45 నుంచి 50, ఇవి ఇంకా మరికొన్ని గంటల పాటు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత ఈ మూడో నెంబర్ హెచ్చరిక ఏదైతే ఉందో అది ఇంకా ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతూ ఉంటుంది. చూస్తే కనుక ఒడిశా తీరం అంటే చిలక లేవ దగ్గర ఆల్రెడీ తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులు అయితే మాత్రం ఎవరు వేటకైతే వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాలు అంటే కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం, మన్యం, అదే అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కూడా పరిస్థితి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే విశాఖపట్నం నుంచి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం నుంచి ఇది వెదర్ అప్డేట్స్. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ABP దేశం.